నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఏదైతే సిహెచ్ అగ్రహారం ఉందో, సిహెచ్ అగ్రహారంకి సంబంధించి చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుకి సంబంధించి ఈ రోజుకి 23వ రోజు కావస్తుంది. అయితే పోలీసులు అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ కూడా, పోలీసులు అన్ని విధాల అన్ని చోట్ల గాలించినప్పటికీ కూడా ఎటువంటి ఆచూకీ దొరకలేదు. అన్ని బలగాల్ని దింపినటువంటి పోలీసులకి కూడా అంతు చిక్కనటువంటి ప్రశ్నగా ఈ చిన్నారి జ్ఞానేశ్వరి కేసు అయితే మారిపోయిందనే చెప్పుకోవచ్చు. అయితే 23 ఈ రోజుకి 23వ రోజు కావస్తుంది. అయితే చిన్నారి తల్లి ఇక్కడ ఎవరైతే ఉన్నారో భవానీ మనతో ఉన్నారో ఆవిడ ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం బాలేనట్టుగా తెలుస్తుంది. అయితే చిన్నారి జ్ఞానేశ్వరి తల్లి ఉంది. అయితే 23 రోజులు అవుతుంది ఈ రోజు చిన్నారి కనిపించకుండా పోయి. అసలు ఏం జరుగుంటది, ఎలా జరుగుంటది అనేది కూడా తల్లికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే అమ్మ ఈ రోజుకి 23వ రోజు కావస్తుంది. అంటే పాప జ్ఞానేశ్వరి తిరిగి వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. మీరేమంటారు దానికి సంబంధించి? వస్తదని అనుకుంటున్నాను సార్. హ్మ్. ఎక్కడున్నా సరే సేఫ్ గానే ఉంది. హ్మ్. వస్తాది అని అనుకుంటున్నాను సార్. హ్మ్. ఒక రోజు 2 రోజులు లేట్ అయినా అంటే ఇంత డిపార్ట్మెంట్ ఇంత సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపైనా ఆచూకీ తెలుస్తది అన్న ఆశ అయితే ఉంది సార్. అయితే పోలీసులు కూడా దీనిపైన పూర్తిగా ఏదైతే సంబంధించి పోలీసులకు సంబంధించి కూడా పూర్తిగా అన్ని కోణాల్లోని కూడా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు శాఖ కూడా అందించాల్సినంతగా కూడా ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం చుట్టూ గాలించడం జరిగింది. పోలీస్ శాఖ కూడా మీకు ఎలా పనిచేసిందమ్మా? పోలీ కష్టమంతా వాళ్ళదే సార్. ఎందుకంటే మేమేముంది ఏడడం లేదంటే బాధపడడం ఇంటికాడికొచ్చాడు. మొత్తం ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం నలుమూలలా కూడా బానే సపోర్ట్ చేస్తున్నారు సార్. ఆ సపోర్ట్ చేయబట్టికే ఎంతో కొంత ధైర్యంగా ఉన్నాం సార్. లేదంటే పాప కనిపించలేనప్పుడే ఆశలు వదిలేసుకోలేము సార్. వెంటనే మా వోళ్ళెవరో ఊ ఊళ్ళో వాళ్ళెవరో ఇలా పాప మిస్ అయిందని డిపార్ట్మెంట్ చెప్పగానే వెంటనే రెస్పాన్స్ ఇచ్చేసారు. వెంటనే రెస్పాన్స్ ఇచ్చి అదే రెస్పాన్స్ ఈ రోజుకి 23 రోజులవుతుంది. ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు సార్. అయితే ఈ రోజుకి కూడా కుక్క ఏదైతే కుక్క ఉందో పాపతో వెళ్ళినటువంటి కుక్క కీలకంగా మారింది. కీలకంగా మారిన తర్వాత కూడా కుక్క పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం కూడా ఇప్పటి వరకు ఎదురు చూసారు. అయితే కుక్క కూడా నార్మల్ కాజ్ ఆఫ్ డెత్ నార్మల్ గానే జరిగిందని కూడా చెప్పడం జరిగింది. కుక్కకు సంబంధించి ఏం చెప్పగలరు? కుక్క గురించి అయితే మాకింకా ఏం చెప్పలేదు సార్. హ్మ్. మాకింకా తెలీదు. హ్మ్. మరి రిపోర్ట్స్ ఎలా వచ్చాయన్నది మాకు తెలియలేదు సార్ ఇంకా. కుక్క బానే ఉండేదమ్మా మీతో? ఇదివరకు బానే ఉండేది సార్. హ్మ్. అది మేము అనుకుంటున్నాం ఏమంటే అది బాడీ డీహైడ్రేషన్ అయిపోయి ఎండకి ఎండకి 4 డేస్ నుంచి ఫుడ్ లేదు. డీహైడ్రేషన్ అయ్యి చనిపోయింది అని అనుకుంటున్నాం సార్. లేదంటే ఎవరైనా ఏదైనా చేసుండొచ్చు అని అనుమానం. అనుమానం. మాకింకా ఏ రిపోర్ట్స్ ఏం చెప్పలేదు సార్ ఇంకా. చెప్పలేదు కాబట్టి మేమింకా ఏం చేసుకోలేదు. అయితే ఈ మధ్య ఆహ్, జ్యోతిష్యులని, బాబాలని గూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళేం చెప్పారమ్మా మీతో? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఒకళ్ళొచ్చేమో పాప ఉన్నదని కొంచెంమంది అంటున్నారు. పాప లేదు చనిపోయిందని కొంచెంమంది అంటున్నారు. ఒకాయనొచ్చేమో పలానా తారీఖున వత్తది, పలానా నెలలో వత్తదని ఒకాయన. అంటే ఎవరి నోటంటనా ఏదైనా నిజం పలుకుతారా? వచ్చేస్తదా? ఎవరి నోటంటన్నా ఏ మాటన్నా వచ్చి అదే నిజమవుతదా అని చెప్పిన ప్రతి మాట నమ్ముతున్నాం సార్. ఈ రోజుల్లో ఎవరిని తక్కువ అంచనా ఏయడానికి లేదు కదా! ఎవరి మాటన్నా నిజమవుతదేమో అన్న చిన్న ఆశ ఉంది సార్. కాపోతే ఆశ నిరాశ చేసేత్తున్నారు. ఉన్న ధైర్యాన్ని కూడా కోల్పోతున్నాం సార్. ఒకళ్ళొచ్చి ఏమంటున్నారు పలానా తారీఖున వచ్చేత్తది అంటున్నారు. ఒకళ్ళొచ్చి ఏమంటున్నారు పర్లేదు పాప క్షేమంగా ఉందని. ఇంకొక ఆయనొచ్చి ఆ చెట్టు ఎట్టిపోయింది, పుట్ట ఎట్టిపోయింది అని కొంచెంమంది అంటున్నారు. అందులో ఎవరి మాటలు నమ్మాలో, ఎవరి మాటలు నమ్మకూడదో అర్థం కాలేదు సార్. అయితే చివరిసారిగా ఏదైతే ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారంటే పాప గురించి ఎక్కడైనా ఉందా? లేకపోతే ఏంటి అని ప్రజలకి ఏం చెప్తారు? ప్రజలకంటే సార్ ఒకవేళ పాపని ఎక్కడైనా కనిపించినా, ఉన్నట్టు తెలిసినా వెంటనే సమాచారం మాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. అది ఏ ఏరియాలో ఉన్నా అట్‌లీస్ట్ వాళ్ళు చెప్పడానికి భయపడినా భయపడితే ఎవరైనా పలానా చోటుంది ఆ అమ్మాయి అని చెప్పడానికి భయపడితే పక్కనున్న వాళ్ళకి లేదంటే సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తారని అనుకుంటున్నాను. అయితే
చివరిసారిగా ఈ రోజు చూడొచ్చు తోటంతా కూడా పోలీసు వారి ఆదేశాల మేరకు తోట కూడా మొత్తం క్లీన్ చేయించడం జరిగింది. అంటే చివరిసారిగా చివరి ప్రయత్నంగా ఇందులో కూడా ఏమైనా ఆచూకీ దొరకచ్చా అని కూడా ఈ తోట అవును సార్. క్లీన్ చేయడం జరిగింది. అంటే పాపకి పట్టీలట్టున్నాయి కదా సార్. ఆ! ఏదైనా ఒకవేళ ఎక్కడైనా మిస్ అయితే ఏ క్లూ అన్నా దొరుకుతదని క్లీన్ చేస్తున్నారు సార్. పట్టీలేమైనా దొరకచ్చా? ఏయన్నా పట్టీలే కాదు. తన ఒంటి మీద పూసలున్నాయి అయ్యన్నా. ఏయన్నా ఒక క్లూ అనుకుంటున్నారు అని చెప్తే క్లీన్ చేస్తున్నారు సార్ ఈళ్ళు. అయితే చివరి ప్రయత్నంగా తోట కూడా మొత్తం క్లీన్ చేయించడం జరిగింది. ఏదైనా పట్టీలేమైనా పాపకి సంబంధించి ఏదైనా పూసలు గాని, పట్టీలు గాని ఏమన్నా దొరకచ్చేమో అని కూడా చివరి ప్రయత్నంగా తోటంతా కూడా క్లీన్ చేయమన్నారని కూడా తల్లయితే చెప్పడం జరుగుతుంది. అయితే చివరిసారిగా తల్లి చెప్పడం ఏంటంటే, పోలీస్ శాఖ అయితే అద్భుతంగా పనిచేసింది. పోలీసు తరపు నుంచి కూడా అన్ని విధాలా మాకు సహకరించారు. ఏదైనా కోణంలో కూడా మాకు ఏదైనా ఆహ్, ఇంకా ఏదైనా టెక్నికల్‌గా ఏదైనా ఉంటే మాకు సహకరించి మా పాపను మాకు అప్పగించాల్సిందిగా ఆహ్, చ చెప్పడం జరుగుతుంది.